సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రెడీ అవుతున్న సెన్సేషన్ వారణాసి. ఈ సినిమా విషయంలో పాన్ ఇండియా స్టార్ హీరోలందరికీ రాజమౌళి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ వార్నింగ్ ఖరీదు అక్షరాల 10,000 కోట్లు. అసలే 1,700 కోట్ల బడ్జెట్ కాదు, 3,000 కోట్ల వరకు బడ్జెట్తో ఫిలిం టీమ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కని విని ఎరుగని మూవీ తీస్తున్నారు. అలాంటి మూవీతో పోటీకి ఎవరైనా దిగగలరా? ఈ ప్రశ్ననే ఒక్క అనౌన్స్మెంట్తో వేస్తోంది రాజమౌళి టీం. అంటే మార్చి నెలలో వారణాసి రావడం పక్కా అని చెప్పకనే తేల్చినట్టు. 55,000 థియేటర్స్లో వరల్డ్ వైడ్గా 100 కోట్ల మందికి వారణాసిని దగ్గర చేయడమే తన ప్లాన్. దానికి ఏ సినిమా అడ్డురాదు. రాకూడదు అనే వార్నింగ్ ఖర్చు 10,000 కోట్లు. ఇంతకీ ఈ వార్నింగ్కి, ఆ అనౌన్స్మెంట్కి, 10,000 కోట్లకి ఉన్న లింక్ ఏంటి? ఎందుకు చాలా మంది స్టార్స్ తన వార్నింగ్కి వెనక్కు తగ్గారు? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సిద్ధమవుతున్న సెన్సేషన్ వారణాసి. వచ్చే ఏడాది సమ్మర్లో అది ఉగాది ముందు రాబోతుందని ఫిలిం టీం తేల్చింది. కానీ రాజమౌళి సినిమాలు ఏవి అనుకున్న టైంకి రావు. కాబట్టి మార్చి 25కి సినిమా రాకపోవచ్చని చాలామంది పాన్ ఇండియా స్టార్స్ ఆ సీజన్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరికీ సాలిడ్గా 10,000 కోట్ల వార్నింగ్ ఇచ్చినంత పనిచేసింది వారణాసి టీం. ఇండియాలో ఎన్ని పాన్ ఇండియా సినిమాలైనా రావచ్చు, ఎన్ని పాన్ వరల్డ్ మూవీలైనా తెరకెక్కుతుండొచ్చు. కానీ 2027లో వచ్చే ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ రాజమౌళిదే. అలానే అంచనాల భారం పెరుగుతుంది, అలానే ప్రచారము జరుగుతుంది. నిజం చెప్పాలంటే పాన్ ఇండియాగా గేట్లు బద్దలు కొట్టిన వాడే పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టబోతున్నాడు అంటున్నారు. 1,500 కోట్ల బడ్జెట్ కాదు, అన్లిమిటెడ్ బడ్జెట్ అన్నారు. అంటే అవతార్ రేంజ్ బడ్జెట్తో తొలి ఇండియన్ మూవీ అంటే వసూళ్లు కూడా అదే రేంజ్లో రావాలి, రాబట్టుకోవాలి. అలా జరగాలంటే 1000 థియేటర్స్లో రిలీజ్ కావాలి. అలా జరగాలంటే రిలీజ్ డేట్ ఒకటి చెప్పి తర్వాత వాయిదా వేసి రిలీజ్ చేస్తా అంటే వరల్డ్ వైడ్గా 55,000 థియేటర్స్ దొరకడం కష్టం. అందుకే 120 దేశాల్లో 30 భాషల్లో 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా సినిమాను తీస్తున్నాడంటే రిలీజ్ డేట్ ఏడాది ముందే కన్ఫర్మ్ కావాలి. అందుకే అది వాయిదా పడదు, విడుదల తేదీ మారదని వారణాసి టీం ముందే తేల్చింది. నిజంగా వరల్డ్ వైడ్గా ఈ సినిమా 55,000 థియేటర్స్లో రిలీజ్ అయితే హాలీవుడ్కి కూడా దక్కని ఘనత ఈ మూవీకి దక్కినవ్వటమే కాదు, మొదటి రోజే 1,000 కోట్ల నుంచి 2,500 కోట్ల వరకు ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏమాత్రం టాక్ బాగున్నా కనీసం నెలలో 10,000 కోట్లు, లాంగ్ రన్లో అవతార్ వసూళ్లైన 25,000 కోట్ల రికార్డుని బద్దలు కొట్టచ్చు. అయితే ఇవన్నీ కేవలం అంచనాలే. తెలుగు వాళ్ళు, భారతీయులు ఈ సినిమాను చూస్తే ఇన్ని వసూళ్లు కష్టం. యూరోపియన్లు, అమెరికా, కెనడాతో పాటు సౌత్ ఏషియన్లు, ఆఫ్రికన్లు ఇలా ప్రపంచవ్యాప్తంగా వారణాసికి హిట్ టాక్ రావాలి. అది జరగాలంటే కంటెంట్కి తగ్గట్టే ప్రమోషన్, దానికి తగ్గట్టే మార్కెటింగ్ ఉండాలి. అందుకే రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఎవరు మార్చి జోలికి రావద్దు. మినిమం 10,000 కోట్ల వసూళ్ల టార్గెట్తో వస్తున్నామన్న కలెక్షన్స్ వార్నింగ్ ఇచ్చేస్తుంది వారణాసి టీం. ఇదో రకంగా మిగతా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీల రిలీజ్ డేట్లు సరిచూసుకోమనే హెచ్చరిక లాంటిదన్న డిస్కషన్ మొదలైపోయింది.